హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు బేసికల్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మూవీకి సంబంధించింది. మన అక్కినేని గారు ఉన్నారు కదా, ఈయన ప్రశాంత్ నీల్ గారితో టైఅప్ అయితే అవ్వబోతున్నారు. ఫ్యూచర్లో మేబీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక అల్టిమేట్ హై ఆక్టెన్ ఏదైతే యాక్షన్ డ్రామా మూవీ అయితే రాబోతుందని చెప్పేసి కొన్ని సోర్సెస్ నుంచి అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ చాలా మటుకి కన్ఫర్మ్ అయినట్టుగానే రూమర్స్ కూడా చాలా విపరీతంగా స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం 1000 సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో ఉన్నాం. వీలైనంత మట్టికి మీరు ఎంతమంది చూసినా కానీ దయచేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మనం ఒక ట్రేడ్ మార్క్ని అయితే రీచ్ అయినట్టుగా మనం అయితే గట్టిగా ఛానల్ని అయితే పుష్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా మన ఛానల్ గురించి, అదేవిధంగా సబ్స్క్రిప్షన్ గురించి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే బేసికల్గా అక్కినేని గారు మనందరికీ తెలిసిందే, ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నారు. బట్ ఏంటంటే ఒకటో రెండో అరవకొరో మనకి సినిమాలు హిట్ అవుతున్నా కానీ, బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నా కానీ, సరైన ఏదైతే స్టార్ హీరో అవటం కానీ, సరైన బ్లాక్ బస్టర్ హిట్ అవటం కానీ, కలెక్షన్స్ వైజ్గా కూడా రికార్డ్స్ ట్రేడ్ మార్క్ సెట్ చేయడం కానీ ఏమీ కూడా జరగట్లేదు. మొత్తానికి ఈసారి మీరు అసలు నా భవిష్యత్తు లాగా అసలు ఇలాంటి అప్డేట్ అయితే మనం నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా అయితే హై ఆక్టెన్ యాక్షన్ ఫిల్మ్ అయితే చేయబోతున్నారు. సో అఖిల్ గారితో డెఫినెట్గా ఈ సినిమా పడినట్లయితే డెఫినెట్గా ఇట్ విల్ బి గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. అదేవిధంగా స్టార్ హీరో అయ్యే అవకాశం కూడా ఈ సినిమాతోనే ఉంటుంది, ఈ డైరెక్టర్తోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అఖిల్ గారు క్లాసే కాదు, మాస్లో కూడా చాలా బాగా ఆయన చేయగలిగే కెపాసిటీని అయితే, ఆ క్యాపబిలిటీని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఈయన సినిమాలో అయితే ప్రశాంత్ నీల్ గారి సినిమాలో అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి పాయింట్ని కూడా, ప్రతి క్రాఫ్ట్ను కూడా రీడిఫైన్ చేసే విధంగా దాని అల్టిమేట్గా ఒక ప్రోడక్ట్ అనేది, బై ప్రోడక్ట్ అనేది చాలా అద్భుతంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఏదైతే తప్పిస్తారు. కాబట్టి యాక్టర్స్ చేత అదేవిధంగా కాస్ట్యూమ్స్ వైజ్గా కానీ, యాక్టింగ్ వైజ్గా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించుకొని డెఫినెట్గా అనుకున్న దానికి వచ్చిందా లేదా అని చూసుకొని డెఫినెట్గా అది సినిమాలో అయితే మనకు కనిపిస్తుంది. అఖిల్ గారితో కూడా అదే విధంగా రిహార్సల్స్ కానీ, యాక్టింగ్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ అదే విధంగా ఈయనైతే చేయబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక సినిమా అయితే రాబోతుంది. సో మనకి బేసికల్గా తెలిసిందే, సలార్ సక్సెస్ మీట్లో హైలైట్స్లో మీరు చూసుకున్నట్లయితే అఖిల్ గారు కూడా రావటం అయితే జరిగింది. ఆ సక్సెస్ మీట్కి మనకి ఎంట్రీ ఒక్కొక్కటే చూపించడం జరిగింది, కానీ అక్కడ అందరూ కూడా ఉన్నప్పుడు మనకి ఏది సరిగ్గా చూపించలేదు. సో మనకు తెలిసింది ఏంటంటే ప్రశాంత్ నీల్ గారితో నాకు తెలిసి అఖిల్ గారు అయితే వర్కౌట్ చేయబోతున్నారు. వీళ్ళిద్దరూ కలిసి మేబీ ఫ్యూచర్లో ఒక సినిమాతో అయితే గట్టిగానే ముందుకైతే వస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఒక అప్డేట్ అయితే వస్తుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో డ్రాగన్ అనే సినిమా వస్తుంది కదా. ఈ సినిమాకి సంబంధించిన కొంత ఏదైతే ఒక ఈవెంట్లో కానీ, ఒక ప్రైవేట్ ఈవెంట్లో కానీ, ఫంక్షన్స్ ఆటలో జరుగుతున్నప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం అఖిల్ గారు కూడా అక్కడైతే ఉండటం జరిగింది. సో ఇక్కడ ఫొటోస్ కానీ, లేకుంటే వీడియోస్ కానీ చాలా బాగా మనకి బయటికి అయితే ఇంకా రాలేదు, కానీ కొన్ని చోట్ల అయితే మనకి తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే అఖిల్ గారి మీద బాగా సెంట్రిక్గా, చాలా ఫోకస్డ్గా అయితే వెళ్తుంది ఏదైతే అప్డేట్స్ అనేవి. ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రశాంత్ నీల్ గారితో చేయబోతున్నారు సినిమా. అది గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, అందులో డౌటే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి గట్టి నమ్మకాలతో అయితే మాట్లాడుతున్నారు. ఇది ఒకటి వాస్తవం. ఇంకోటి ఏంటంటే లెనిన్ సినిమా మనకి టీజర్ అయితే వచ్చింది, గ్లిమ్స్ అయితే వచ్చింది, చూసాం, చాలా బాగా. అయితే ఈసారి అఖిల్ గారు ఆయన పెర్ఫార్మెన్స్ అయితే చూపించబోతున్నారు, అందులో డౌటే లేదు. అందులో శ్రీలీల గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు పేరు కూడా అద్భుతంగా అయితే సినిమాలో కనిపించబోతుంది. నాగార్జున గారు కూడా రీసెంట్గానే మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మీడియా రిపోర్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు లెనిన్ సినిమా ఎలా ఉందని, ఎలా నడుస్తుందని అన్నప్పుడు ఈ ఖచ్చితంగా సినిమా అయితే మటుకి చాలా అద్భుతంగా అయితే తయారవుతుంది, అది ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవ్వబోతుంది, మీరు చూస్తారు కదా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా నాగార్జున గారు చెప్పారంటే దాని అర్థం ఈ సినిమా అనేది అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈసారి. లెనిన్ సినిమా అంటే మనకి యాక్షన్ పరంగా కానీ,
క్లాస్ పరంగా కానీ ఫ్యామిలీ డ్రామా పరంగా కానీ అద్భుతంగా అయితే ఉండబోతుంది. సో మనకి జస్ట్ టీజర్ గ్లిమ్స్ మాత్రమే వచ్చింది, స్టోరీ ఫుల్గా రాలేదు కదా, ట్రయల్ అయితే రాలేదు కదా. సో ఇంకా టైం అయితే ఉంది. ఆ సినిమా అయితే షూటింగ్లో ఉంది, ప్రాసెస్లో అయితే ఉంది. అదంతా అయిపోయిన తర్వాత సడన్గా ఒక రోజు అయితే మనకి అప్డేట్స్ అయితే వన్ బై వన్ వస్తుంటాయి. సో అది వాళ్ళగా దాని గురించి లెనిన్ గురించి. సో ఈ సినిమాకి ఏదైతే ప్రశాంత్ నీల్ గారు అఖిల్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఏదైతే రాబోతుందో ఫ్యూచర్లో, ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ప్రశాంత్ నీల్ గారే ఒక బిగ్ రిస్క్ అయితే తీసుకోబోతున్నారు. బిగ్ ప్రొడక్షన్ హౌస్లో ఆయన అయితే ఎంటర్ అవబోతున్నారు. ఎన్నో బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ హౌసెస్ అయితే ఉన్నాయి, అందులో ప్రశాంత్ నీల్ గారు కూడా వన్ ఆఫ్ ది పర్సన్ అయితే అవ్వబోతున్నారు ఫ్యూచర్లో. సో ఖచ్చితంగా ఈ సినిమాతో ఒక మంచి రిస్క్ అయితే తీసుకోబోతున్నారు. అట్ ది సేమ్ టైం మంచి బూస్టప్ అయితే అఖిల్ గారికి ఇచ్చినట్టే. అట్ ది సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారు కూడా ప్రొడక్షన్ దాంట్లో కూడా ఆయన స్కిల్ని అయితే కానీ, ఆయన అయితే టాలెంట్ని కానీ, ఆయన బిజినెస్ని కానీ ఎలాబరేట్ చేసే విధంగా, హ్యూజ్ లెవెల్లో వెళ్ళే విధంగా ఆయన అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఇది మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సిన విషయం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి గురించి మనందరికీ తెలుసు. కేజీఎఫ్ 1 కానీ, కేజీఎఫ్ 2 కానీ, సలార్ కానీ, ఇప్పుడు రాబోయే ఎన్టీఆర్ గారితో డ్రాగన్ సినిమా కానీ, సినిమాలన్నీ కూడా యాక్షన్, హై ఆక్టెన్ యాక్షన్ డ్రామా మూవీస్ ఇవి ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా అద్భుతంగా అయితే ఉన్నాయి. మాస్ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి, ఎస్పెషల్ యూత్ పీపుల్ అందరికీ కూడా నచ్చే విధంగా అయితే ఉంటున్నాయి తీసే సినిమాలన్నీ కూడా. ఎస్పెషల్లీ ఆయనకైతే ఆ మోనోక్రోమాటిక్ ఓసిడి ఉండటం వల్ల బ్లాక్ అండ్ వైట్లోనే మనకైతే బ్లాక్ అండ్ వైట్ అనుకోవచ్చు, లేదనుకుంటే రస్టిక్ డస్ట్లో బాగా సినిమాని అయితే చూపిస్తున్నారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ అయితే అవ్వచ్చు. ప్రశాంత్ నీల్ గారికి ఒక మంచి బూస్టప్ కానీ, మంచి గుడ్ సెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అలాంటి పిక్చరైజేషన్లో సినిమాలు వస్తున్నప్పుడు డెఫినెట్గా అది ఒక హాలీవుడ్ మూవీ టైప్లో అయితే మనకి తీసుకొస్తున్నారు. అది మంచి విషయం, అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మంచి విషయం అది. ఆయనకున్న ఎసెన్షియల్ పాయింట్ ఏదైనా ఉందంటే రస్టిక్, బ్లాక్ అండ్ వైట్, ఆ బ్లాక్, ఆ బ్రౌన్, ఆలివ్ గ్రీన్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు, చాలా బాగా అయితే చూపిస్తున్నారు. సో ఆయన కలర్ ప్యాటర్న్స్ కూడా నాకు చాలా ఇష్టం, నచ్చినాయి అనమాట బాగా. అంటే నాకు చూడగా అది బాగా అట్రాక్ట్ అయ్యని అనిపించింది నాకు. ఆయన కలర్ ప్యాటర్న్ అనేది బ్యూటిఫుల్, పైగా డార్క్ లెవెల్లో ఉంటుంది కదా, అందుకు చాలా బాగుంటుంది. అక్కడ ఏదన్నా మనం ఆ ఫాంట్స్ యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. సో ఇది పక్క వెళ్తుంది అనుకోండి ట్రాక్, మెయిన్ ట్రాక్ అయితే మటుకి ప్రశాంత్ నీల్ గారి సినిమాలన్నీ కూడా నేను ఫిలిం వైజ్ చూసుకున్నా కానీ, స్టోరీ వైజ్ చూసుకున్నా కానీ, డైలాగ్స్ వైజ్ చూసుకున్నా కానీ, స్క్రీన్ ప్లే వైజ్ చూసుకున్నా కానీ, డైరెక్షన్ పరంగా చూసుకున్నా కానీ ప్రతిదీ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది, టాప్ నాచ్లో ఉంటుంది, డౌటే లేదు. అఖిల్ గారిని కూడా ఈసారి స్టార్ హీరో చేసే అవకాశం అయితే ఉంటుంది, స్టార్ హీరో అవుతారు ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉంటున్నారు ఆ స్టార్డమ్ గురించి, ఒక బ్లాక్ బస్టర్ హిట్ గురించి, కలెక్షన్స్ వైజ్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పేసి ఆయన అయితే ఎదురు చూస్తున్నారు. ఆయన సక్సెస్ ఏదైతే ఎదురు చూపులు ఉన్నాయో డెఫినెట్గా ప్రశాంత్ నీల్ గారు అయితే తీర్చి దిద్దబోతున్నారు, అందులో డౌటే లేదు. అది ఓవరాల్గా ఈ సినిమా గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే అఖిల్ గారికి హిట్ కావాలి, అఖిల్ గారి ఫ్యాన్స్ కానీ, అఖిలేని ఫ్యాన్స్ కానీ అందరికీ కూడా హిట్స్ అయితే కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. సో మీ అందరికీ కూడా నేనైతే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఫుల్ఫిల్మెంట్ చేశాను అనుకుంటున్నాను. ఎంజాయ్ అనేది, లాఫర్ అనేది మీ అందరికీ కూడా ఒక మంచి హ్యాపీనెస్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను, ఫుల్ఫిల్ చేశాను అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 1000 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ.